అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న లైవ్లో చూద్దాం. ये बिल्कुल 100% यही काम चलता रहेगा और जैसा जैसा इसमें कानून तब्दील करने का जरूरत पड़ता है वैसा वैसा हम ऑर्डिनेंस के जरिए एक्ट के जरिए हाउस में तो कैसा भी लाना पड़ेगा. जैसा काम है वैसा छोटे छोटे चेंजेस करते हुए एक क्वालिटेटिव दिशा में हम अपना जर्नी कर लेंगे. ये काम करते हुए आगे बढ़ेंगे. इसके बाद से भट्टी विक्रमार्का साहब बात करें, हमारे गुब्बाला बालराज साहब बात करें. गुब्बाला बालराज, साना वेंकट वीरయ్య గారు, and other MLAs who were concerned of this assigned lands, particularly to Dalits and weaker sections, STs. मंडल हेडक्वार्टर या शहर के अगल बगल में 5 किलोमीटर तक सर्टिफिकेट नहीं इश्यू करना गवर्नमेंट का एक हुक्म जारी है. वो शायद पीछे गवर्नमेंट ने दिया, वो वैसे चल रहा है. तो दांట్లో అసైన్ ల్యాండ్స్లో మాకు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది, స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది అని చెప్పినారు. ఈ మధ్యనే నేను దళిత ఎమ్మెల్యేలకు చెప్పినాను, మీరు దయచేసి అందరూ కలిసి దళిత ఎమ్మెల్యేలు సమావేశం పెట్టండి, వీటి మీద మీరు ఒక డెసిషన్ ఇవ్వండి. దళిత ప్రజలు ఏం కోరుతున్నారు, వీకర్ సెక్షన్ ప్రజలు ఏం కోరుతున్నారు, దాన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను ఫేర్గా. ఎందుకంటే ప్రజలను ప్రజాస్వామ్యంలో ప్రజల మీద రుద్దే బదులు ప్రజల ఎమోషన్ ఒకవేళ చట్టం ఫ్రేమ్వర్క్లో వస్తుందనుకుంటే కంపల్సరీ ప్రజలకు అనుకూలంగా పోవడమే మంచిది అధ్యక్ష. ये बात भी बता रहा हूं मैं हमारे अकबरुद्दीन साहब, आज के ज़माने में नॉन एग्रीकल्चर लैंड का कोई किताब वताब कुछ भी नहीं है तो सिर्फ रजिस्ट्रेशन डॉक्यूमेंट है. अपने बगल वाला कर्नाटक राज्य में वो लोग मैसूर शहर में कुछ प्रयास कर रहे, वहाँ से भी मैंने मंगाया था, कुछ और जगहों पे हो रहा है. हमने ये फैसला लिया है, जिस प्रकार से हमने पासबुक दे रखा है किसानों के लिए रियायती जमीन के लिए, उस प्रकार से इनको भी बुक दिया जाएगा, प्रॉपर्टी बुक बोल के दिया जाएगा, अर्बन प्रॉपर्टी बुक बोल के. तो इसको वो पासबुक किसानों को दिया हुआ पुस्तक हरा है, हरा रंग में है, इसके लिए मैरून रंग में दिया जाएगा, अलग रंग में. इनके पास भी बुक होगा, प्रोटेक्शन होगा, उसमें एंट्रीज होंगे, हर चीज होंगे. विरासत अगर करना है तो उनका लीगल हेयर्स का भी उसमें डिटेल्स होंगे, उससे काफी फायदा हो सकता है. इसीलिए इतना फिक्र करने की जरूरत नहीं है. वी विल डिफाइन इट इन डिसेंट वे, वो उसको आगे ले चलते हैं. तो ఈ విషయంలో దళిత శాసనసభ్యులు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి గిరిజన శాసనసభ్యులు కూడా కలిసి కంబైన్డ్గా అసైన్మెంట్ ఇచ్చింది ఎక్కువ వాళ్ళకే. అఫ్కోర్స్ కొద్దిమంది బీసీ ప్రజలకు కూడా ఇచ్చినారు, కానీ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలకే ఉంది. కాబట్టి రెండు వర్గాల ఎమ్మెల్యేలు దయచేసి సమావేశం నేను మంత్రులను కోరుతా ఉన్నా, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మన రాష్ట్రం యొక్క ఆల్ దళిత్ లీడర్స్ని, ఆల్ ట్రైబల్ లీడర్స్ని పిలవండి, సమావేశం పెట్టండి. ఏం తేలుతుంది, ఏం అభిప్రాయం తేలుతుందో దాన్ని బట్టి మనం నిర్ణయాలు చేద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది. అదేవిధంగా బాలరాజు గారు ఈ యాక్ట్ను తక్కువ తప్పులు జరగకుండానే ఇంప్లిమెంట్ చేస్తే బాగా సెటిల్ అవుతుందని వారు చెప్పినారు. తప్పకుండా అట్లే ప్రయత్నం చేస్తామండి, దానికి ఏం ఇబ్బంది లేదు. హూ విల్ బి ద మెంబర్స్ ఇన్ ట్రిబ్యునల్స్ అని కూడా క్వశ్చన్ వచ్చినది. బాలరాజు గారు ముందు అడిగినారు, తర్వాత అందరు సభ్యులు కూడా అన్నారు. దీనిలో ఎవరిని వేయాలి అనేది ట్రిబ్యునల్స్ అనేది పర్మనెంట్ కావు. ఈ ఓన్లీ ఎగ్జిస్టింగ్ 16,000 కేసులను 60-70 డేస్లో డిస్పోజ్ చేసి పక్కకైపోతాయి అవి. మన దగ్గర చాలా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు, మంచి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి నిజాయితీ పరులు ఉన్నారు. మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరైనా నమ్మలేం. అడ్మినిస్ట్రేషన్లో మనకు మొదటి నుంచి కూడా వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. కొందరు రిటైర్డ్ వాళ్ళు ఉండొచ్చు, కొందరు ఇన్ సర్వీస్ కూడా మంచి అగ్నిపుకల్ లాంటి నిజాయితీ మంచి క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్లు ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే మ్యాక్సిమం వేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా. కాబట్టి దానిలో అనుమానం అవసరం లేదు. అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. ఈ అన్ఫార్చునేట్లీ వారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని సత్యదూరమైన విషయాలు కూడా చెప్పినారు, అది కొద్దిగా బాధ కలిగిస్తుంది. డీటెయిల్ నేను తెప్పించింది, కానీ వారి జిల్లా ఖమ్మం కలెక్టర్ నేనే స్వయంగా మాట్లాడిన పోయి లంచ్ టైంలో ఏంటి ఈ డబుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఏంటి దీనికి కథేందని మాట్లాడినాం. దాని వివరాలు చెప్తా అధ్యక్ష ముందు. అయితే అనుభవదారు కాలం చెప్తా ఉన్నారు అధ్యక్ష.
భూములు కూడా మంచిది చెప్తా ఉన్నా. భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను. లేదా అధ్యక్ష, పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచి ఉన్నాయి. లిటరల్గా భూములు ఉన్నాయి పంచడానికి లేవు. మేము దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమి కొనిస్తాం ఎకనామిక్ యూనిట్ అని చెప్తే కొని ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ లభిస్తుందో కాస్ట్ ఎక్కువ పెట్టైనా కూడా 7.5 lakhs పెట్టి కూడా ఖమ్మం జిల్లాలో వారి జిల్లాలో ఇచ్చినాం. కొనిచ్చుడు తప్ప ఇప్పుడు ప్రభుత్వ భూమే లేదు. ఓవర్ అండ్ ఓవర్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అవి తెంపితే మనమే గొప్పలు. ఇప్పుడు ఆ పంచాయతీ తెంపితే ఇంకా భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. ప్రజలకు ఫాల్స్ ప్రపగండ చెప్పి ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. మేము సత్యాలు చెప్తాం, ఉన్నట్టు చెప్తాం. పంచడానికి ప్రభుత్వ భూములు ఇవ్వండి. ఇప్పుడు మీరే ఖతం చేసిండ్రు, అవి మా దాకా మిగిలియలేదు. ఖతం చేసుడు కాదు, 100 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు సర్టిఫికేట్లు ఇచ్చినారు. వాళ్ళు తనఖా చేస్తా ఉన్న గ్రౌండ్లో ఆ పంచాయతీ తెంపలేకనే పంచాయతీ ఉంది. కాబట్టి ఏదేదో పంచం భూములు పంచబడతాయి అని బట్టి రాజకీయ డైలాగులు చెప్తే కరెక్ట్ కాదు. ఉన్న భూములను బ్రహ్మాండంగా చేస్తాం, వైబుల్ చేస్తాం. అది కాకుండా అధ్యక్ష, వారికి ఎందుకో అనుభవదారు కాలం ఉంటే బాగుంటుందని ఉంది. పోయిన టర్మ్లో కూడా వారు వాదించారు ఇదే అసెంబ్లీలో. నేను కూడా వాదించిన. నేను మళ్ళీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఒకనాడు జాగీర్దారులు, జమీందారులు, చాలా బడా భూస్వాములు ఉన్నప్పుడు ఈ రక్షించాల కౌలుదారులు అనేటువంటి పద్ధతిలో తెచ్చినటువంటిది అనుభవదారు వ్యవస్థ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష చాలా స్పష్టంగా. ఆనాడు చెల్లింది అది, ఎస్ ఆనాడు రైట్. ఎందుకంటే ఆ జాగీర్దారులు, జమీందారులు ఏండ్ల తరబడి వీళ్ళు కౌలు చేసి అమ్ముకున్నప్పుడు మాత్రం ఇంకొకరికి అమ్ముకోవటం, మళ్ళీ వీళ్ళు ఎటు కాకుండా పోవడం, వీళ్ళకి పని లేకుండా కావడం ఉండకూడదని ఆనాడు ఆ రోజున్న పెద్దలు సమీక్ష చేసి ఆ చట్టం తెచ్చినారు. ఇట్ హ్యాజ్ లాస్ట్ ద టోటల్ రిలవెన్స్ నౌ. 93% పైబడి చిన్న సన్నకారు రైతుల మీద 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మ్యాక్సిమం అధ్యక్ష. 25 ఎకరాల భూమి వాళ్ళు 0.28% అధ్యక్ష. 0.28 లెక్కలు కూడా రాదు. 25 ఎకరాలు ఆ పైబడి ఉన్న వాళ్ళు జస్ట్ 0.28%. ఎవరైనా కొద్దిగా కార్ఖానాలు, ఇండస్ట్రీలో, కంపెనీల కింద 1000 ఎకరాలు, 600 ఎకరాలు అట్లుంటే అవి నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయి అధ్యక్ష. అగ్రికల్చర్ కావు, బట్ సీలింగ్ వర్తించదు, ల్యాండ్ సీలింగ్ కూడా వర్తించదు. కాబట్టి 93% పైబడి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నప్పుడు అధ్యక్ష, ఒకప్పుడు ఒక ఊర్లో మొత్తం పట్టదారులు ఎందరు 110, 120. ఇవాళ పట్టదారులు ఎందరు 1400 మంది ఉన్నారు అధ్యక్ష. అది అట్లా డైల్యూట్ అయిపోయింది, ల్యాండ్ పంచబడ్డది. కాబట్టి ఇప్పుడు ఇంకా అనుభవదారు కాలం పెడితే ఏమవుతుంది, దానిలో డీజనరేట్ అయ్యి ఏదో ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఏమని 3 ఏళ్ళు పొజిషన్ ఉంటే ఇంజక్షన్ చేస్తారు. ఇంకా దాని కాలం మొన్నటిదాకా ఎట్లుంది అధ్యక్ష, 2 ఏళ్ళు పాడినాకలు తీసుకుంటాడు. 3వ సంవత్సరం చేతి పాని అంటారు అధ్యక్ష, చేతి పహాని. అది వీఆర్ఓ ఇచ్చేసేది. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంట్రీ లేకున్నా చేతి పహాని, ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ పహాని అన్నట్టు అది ఇచ్చేస్తే దాన్ని కూడా లెక్క పెట్టి ఇంజక్షన్ ఇచ్చేస్తుంది. ఇక ఇంజక్షన్ అయితే అసలు రైతు గారు తిరిగి చచ్చిపోవాలి, బేదారైతే. తర్వాత ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాలి. ఆస్తులు ఒక భూములే కాదు కదా అధ్యక్ష, ప్రపంచంలో ఆస్తులు చాలా ఉన్నాయి. నగరాలలో కూడా ఇళ్ళు ఉంటాయి, మనకి మల్గీస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి. ఐటీ కంపెనీలకు లీజుకి ఇస్తాం, ఇల్లు కిరాయిలకు ఇస్తాం, మల్గీస్ ఉంటే కిరాయిలకు ఇస్తాం. మరి అక్కడ ఎందుకు రాస్తలేం అనుభవదారు కాలము? అంటే గ్రామాలలో ఉండే రైతులు మట్టి తీసుకుంటే అగ్గో దొరికిందా మనకు? వాళ్ళ మట్టి పీడిస్తానా? వాళ్ళు నోరు లేరు కాబట్టా, వాళ్ళు అసంఘటిత ఉన్నారు కాబట్టా? ఇదేం అప్రోచ్ నాకు అర్థమైతే లేదు. ఒకప్పుడు జమీందారు వ్యవస్థ ఉన్నప్పుడు, ఎస్ భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు మొత్తం 90% వాళ్ళ చేతుల్లో భూములు ఉన్నప్పుడు అది చెల్లింది, కరెక్ట్, ఐ ఫుల్లీ అగ్రి. ఈరోజు ఆ సిచ్యువేషనే లేదు. ఉన్నట్టు ఊహించి ఆ భావనలో ఉంటే అది మేమంత బ్యాంకర్ భావన లేము అధ్యక్ష, మేము రియలిస్టిక్ ఉన్నాం. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, బంజారా హిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తే అనుభవదారు పేరు ఎందుకు రాయరు? ఎక్కడనో గ్రామంలో మట్టి తీసుకునే రైతు కాడ అనుభవదారుని ఒక మెడ కట్టి ఇవన్నీ పరిచయం చేయాలి. ఇంకోటి అధ్యక్ష, నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా. నేనే ఉన్నా
నా భూమి నేను తప్ప నాకు ఈ వర్షాకాలం అప్పుడు నాకు చేత అయితే లేదు. ఏదో హాస్పిటల్ పోయి చిన్న సర్జరీ అయింది, హెల్త్ బాగా ఉన్నా. ఈ ఫసలు నేను కౌలుకి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఫసలు నేనే చేసుకుంటా. ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్, నాకు 10,000 ఇస్తాను ఒక ఆయన ఎకరాకు, ఇచ్చేసిన కౌలుకి నేను. నెక్స్ట్ టైం ఇంకో ఎల్ఐ వస్తాడు, నేను 12,000 ఇస్తాను, ఆయనకి ఇస్తాను. నాకు 2,000 ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆయనకి ఇస్తా. ఆ పై ఫసలకు ఒక ఆయన 14,000 ఇస్తాను వస్తాడు, మళ్ళీ ఇంకో ఆయనకి ఇస్తా. నెక్స్ట్ వర్షకాలానికి ఇంకో ఆయన 15,000 ఇస్తా అంటాడు, ఆయనకి ఇస్తా. ఇట్లా ఒక 6 ఇస్తా, 6 ఫసలకు. అంటే ఏ రైతు ఎవరికి కౌలుకి ఇచ్చినా రాసుకుంటూ కూడా గవర్నమెంట్ పని అధ్యక్ష, ఇంకేం పని లేదా, ఇక కామదందా లేదా. అది రైతుకు కౌలు తీసుకున్న రైతుకు మధ్య వ్యవహారం. అది అక్కడ ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కానీ ప్రభుత్వ జోక్యం కానీ అవసరం లేదు. అందుకే ఆ రైతును కూడా మేము బేజారు చేయదలుచుకోలేదు. చాలా కష్టపడి కాపాడుకుంటారు భూములు. ఆ రైతు బేజారు కావద్దంటే అనవసరంగా లేని డాక్యుమెంట్స్ పుట్టించి రైతును కోర్టుల చుట్టూ దింపించి లేని లిటిగేషన్ పంచాయతీ పెట్టించి రైతుల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, ఫాల్స్ కేసులు పెట్టించి. అందుకే మేము చెప్పినాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలసీ, కౌలుదారు వ్యవహారం మేము పట్టించుకోము. ఇట్ ఈస్ అవర్ పాలసీ. యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, మేము రైతులను ప్రొటెక్ట్ చేస్తాము, రైతులకు అండదండగా ఉంటాము. ఇట్ ఈజ్ అవర్ పాలసీ. లాస్ట్ ఎలక్షన్ ముందే ఇదే హౌస్లో మాట్లాడిన అధ్యక్ష, నా డెసిషన్ నేను ఇట్లే కుండబద్దలు కూడా చెప్పిన. దాని తర్వాతనే పబ్లిక్ మ్యాండేట్కి ఎలక్షన్ పోయినాం. అండ్ పీపుల్ హావ్ ఎండార్స్డ్ అవర్ పాలసీ అండ్ వీ కంటిన్యూ విత్ అవర్ పాలసీ. దానికి ఇక ఆర్గ్యుమెంట్ లేదు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత, బికాస్ ఇట్ ఈస్ ది పాలసీ ఆఫ్ ద పార్టీ, మా పార్టీ పాలసీ అండి, మేము దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాం. అనుభవదారు కాలం మేము రాయము. తర్వాత అధ్యక్ష, ఒక సందర్భంలో అధికారుల మించి నేను మాట్లాడుతూ ఉన్నా. 33 కాలమ్స్ అధ్యక్ష, పానీలో 33 కాలమ్స్. నేను అన్నీ ఎందుకు 33 కాలమ్స్, ఏం పర్పస్ అసలు అధ్యక్ష? ఇంకో మాట చెప్పుకోవాలి ఇక్కడ. ఈ వ్యవస్థ అంతా యాడికెళ్ళి పుట్టుకొచ్చిన అధ్యక్ష? ఈ పానీలు, కథలు, కార్ఖాన్లు ఎందుకు పుట్టినాయి ఇవి? దిస్ వాజ్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ గవర్నమెంట్స్ ఇన్కమ్ త్రూ ద ల్యాండ్ రెవెన్యూ. ఇట్ వాజ్ ద ప్రైమ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి దానికోసం పుట్టినాయి ఇవన్నీ. భూమి శిస్తు వసూలు చేయడానికి పుట్టింది. భూమి శిస్తు వసూలు చేయడం కోసమే పటేల్ పట్వారీలు ఉన్నారు, సాలార్ జంగ్ సాబ్ ఇచ్చినది ఆ జమాన్లో. భూమి శిస్తే రద్దయిపోయి మనమే ఎకరాకు 10,000 రైతు బంధు ఇస్తా ఉంటే ఇంకా గ్రామంలో ఆఫీసర్ ఎందుకు అధ్యక్ష? చావలేక ఎందుకు ఈ తాకట్లు పెట్టడానికి? అదే జరిగింది కదా ఇప్పుడు. ఎందుకు వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? నేను ఆనెస్ట్గా చెప్తా ఉన్నా. పబ్లిక్ పర్సెప్షన్ స్టడీ చేస్తాం, గవర్నమెంట్ అంటే బట్టిగా చేయం. ఒక వ్యవహారం ప్రజల్లోకి పోతే ఏమనుకుంటాను ప్రజలని బాగా స్టడీ చేపిస్తా అధ్యక్ష. నేను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, టపాకాయలు కాల్స్తూ ఉన్నారు, స్వీట్లు పంచుకుంటా ఉన్నారు అద్భుతంగా ప్రజలు. ఎంత రెస్పాన్స్ అంటే మాకేదో పీడ విరగడైంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష పీడ. కొంతమంది అయితే గిచ్చి చూసుకున్నాం సార్ నిజమేనా అంటున్నారు. పోయిందా వీఆర్ఓ పోయిందా అని మాట్లాడు అధ్యక్ష. నేను పేపర్ చదివితే ఎంత ఆశ్చర్యం అంటే ఆనెస్ట్గా చెప్తాను. ఆయన పేరు రంగారావు రామారావు ఉంది, నాది ఉంది పేపర్ కట్. ఆయన స్వయంగా పట్టువారి, ఇది వతందారి పట్టువారి. ఈ వతందారి వ్యవస్థ పోతే ఎలిజిబుల్ వాళ్ళకి ఏంటంటే ఆయన ఏదో 10th గింతో చదువుకుంటే ఆయనకి ఇచ్చారు. వతందారిగా మామూలు గ్రామాధికారులు విలేజ్ ఆఫీసర్ కింద ఇచ్చారు. అంటే మంతేని ప్రాంతం అనేది పలిమేల పంకేన ఊరు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హుజూరాబాద్ ఏరియాలో పనిచేశారు. ఇది పటివేరుగానే ఈ పని ఆయన సొంతూరులో కాకుండా వతనం పోయింది కాబట్టి ఇక్కడ పనిచేశారు. ఆయన ఉంటా రాసిన అధ్యక్ష ఈ వీఆర్ఓ. ఈయన ఇటొచ్చిండు పరమిల కాడిన వీఆర్ఓ ఉంటా రాసి ఇంకొని రాసిండు. అరే నేను పట్టువారిని పుట్టుపట్టువారిని రాసి ఇవాళ అధ్యక్ష పేపర్లు అది పొద్దున నవ్వి తెచ్చినాం. అరే నేను స్వయంగా పట్టువారిని, నా భూమి రాస్తావాను. ఆయన రిస్టోర్ బ్యాక్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు తిరిగింది అధ్యక్ష, 3 years. ఇది పరిస్థితి. కాబట్టి ఆ లొసుగులు ఉండద్దు అంటే
డెఫినెట్గా కొద్ది కఠినం అనిపిస్తుంది అధ్యక్ష. ఒక న్యూ ఇష్యూ ప్రాక్టీస్ క్లీన్ రావాలి ఏదన్నా కొద్దిగా కఠినంగా ఉంటుంది, ఉండాలి, తప్పదు 100%. ఇప్పుడు సభ్యులు చాలామంది మాట్లాడిన వాళ్ళు కానీ మా సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ చెప్పింది కాబట్టి ఏ బార్ కా మౌకా దే దేంగే, जियो 58 और 59 అండ్ సాదా బైనాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష బాధ్యతతోని, उस एक बार मौका के बाद इस रियासत में कोई 58 कोई 59 नहीं होगा. एनी ट्रांजैक्शन विल बाय रजिस्ट्रेशन ओनली. ఎనీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ విల్ బి బై రిజిస్ట్రేషన్ ఓన్లీ. లేకపోతే దానికి అంతే ఉండదు అధ్యక్ష, ఇక పోతూనే ఉంటుంది. ఇక ఒకసారి ఇస్తాం, క్యాబినెట్ సమావేశం పెట్టి గౌరవ మంత్రివర్గ అభిప్రాయాలు కూడా తీసుకొని ఎవరు ఏమంటారు కనుక్కొని వన్ టైం ఛాన్స్ ఇచ్చి అపోజిషన్ లీడర్స్ కూడా తెలియజేసి ప్రోగ్రాम मुमरंग इंप्लीमेंट చేద్దాం. उसके बाद में बर्खास्त कर देते हैं, दैट विल बी द लास्ट चांस. उसके बाद ఓన్లీ రిజిస్ట్రేషన్. లేకపోతే ఆగదు అధ్యక్ష, గారి దానికి అంత ఉండదు, ఆధారం ఉండదు, ఓ లెక్క ఉండదు, నియంత్రణ రాదు, మన కంట్రోల్ రాదు. ఎక్కడో ఒకటి కఠినంగా వ్యవహారం చేయకపోతే కలవదు అధ్యక్ష. సో అట్లా అనుభవదారు కాలం మీద మాకు భ్రమలు లేవండి, మాకు స్పష్టత ఉండి కుండబడలు కొట్టినట్టు. ఇప్పుడు ఆ జాగీర్దారు వ్యవస్థ లేదు, ఆ భూస్వామ్య వ్యవస్థ లేదు. కౌలుదారులు కూడా అది రైతులు కౌలుదారులు వాళ్ళు చూసుకోవాలి, మాకు పట్టించుకోదలుచుకోలేదు. మాకు మ్యాండేట్ కూడా వచ్చింది, కానీ దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దాన్ని అనుసరించుకొని ఇంకేదో చెప్పినారు, దానికి ఆన్సర్ చెప్పి కూడా దానికి అది లేదు. పోతే సమగ్ర సర్వే జరగాలి, ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తారని బట్టి విక్రమార్క గారు అడిగారు. అధ్యక్షుడు నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇది ఎవరు చేసినా తేడా రాదండి. గవర్నమెంట్ చేసినా తేడా రాదు, ప్రైవేట్ చేసినా తేడా రాదు. మన సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి టీపన్ నంబర్లు వ్యవస్థ ఉంటుంది. అయితే అదే పద్ధతి ఉండదు, మళ్ళీ ముందరికి మారుతుంది. ఏం మారుతుంది? చాలా గుణాత్మకమైన మార్పు. ఇంతకుముందు ఇవ్వలేదు, అప్పుడు నిజాం గారు చేసిన జమాన్లు అవి లేవు, ఉన్నాయి కానీ ఇవ్వలేదు. అప్పటికే ఉన్నాయి అవి, వాడు ఎందుకు అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కోఆర్డినేట్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అధ్యక్ష. అక్షాంశాలు రేఖాంశాలు ఎప్పటి దాకా ఉంటాయంటే భూగోళం ఇంటాక్ట్ ఉన్న దాకా ఉంటాయి. జబ్ తక్ ధర్తీ బర్ఖరార్ है तब तक लॉन्गिट्यूड लैटिट्यूड बरकरार रहेंगे, उसको कोई भी चेंज नहीं कर सकता. दे आर सिंपली नॉन टैंपरेबल. कोऑर्डिनेट इच्छिन तरह उसमें एक इंच 1 सेंटीमीटर भी कोई हट नहीं सकता. जैसा प्लेन उतर रहा अंधेरे में आगे, कैसा उतरता प्लेन? बिकॉज ऑफ द कोऑर्डिनेट्स ओनली. रनवे नहीं दिखता हूं, कोई लाइट रखते लेकिन उतना नहीं दिखता. इट इज विद द हेल्प ऑफ द कंपास द प्लेन एग्जैक्टली रीचेस द रनवे, జస్ట్ డిపెండింగ్ ఆన్ ద కోఆర్డినేట్స్. హెలికాప్టర్లో పోతాం అధ్యక్ష, రాష్ట్రం తిరుగుతూ ఉంటాం, హెలిప్యాడ్ ఉంటుంది, పైలట్కి ఏం తెలుసు తొమ్ముంటుంది, అదారంటే గాలి తొమ్ముండదు కదా అధ్యక్ష. కోఆర్డినేట్స్ మిగిలి కంపాస్ మిగిలి వెళ్ళిపోతారు అంతే. ఆ డైరెక్షన్లో సెట్ చేస్తే ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ కన్ను మూసుకొని ల్యాండ్ అయిపోతుంది అధ్యక్ష కోఆర్డినేట్స్ ప్రకారం. కాబట్టి కోఆర్డినేట్స్ ఒక్కసారి ఇవ్వడం జరిగితే ఇంకా దేర్ ఎండ్ ద మ్యాటర్. ఇప్పుడు భూముల కోఆర్డినేట్స్ ఇవ్వడం అనేది చాలా సులభం అయిపోయింది అధ్యక్ష ఈ న్యూ టెక్నాలజీ వల్ల. కాబట్టి సర్వే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చేస్తారు, దాని కోఆర్డినేట్ ఇవ్వాలి కదా అధ్యక్ష. అండ్ కోఆర్డినేట్ కెనాట్ బి లైడ్ అపాన్. కోఆర్డినేట్ విషయంలో అబద్ధం చెప్పలేరు, బికాజ్ కోఆర్డినేట్ రిమైన్స్ ద కోఆర్డినేట్. అది ఇంటర్నేషనల్లీ ఫిక్స్డ్ అది. కాబట్టి అది మార్చడానికి ఆస్కారమే ఉండదు, ట్యాంపర్ చేసేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఎవరు చేసినా తేడా ఏం రాదు. చాలా కంపెనీలని చేసేటి చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, పిల్లలు బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా సమగ్ర సర్వే జరుగుతుంది, ఈ పద్ధతిలో జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏం గందరగోళం ఉండదు, ఎవరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. బికాజ్ అల్టిమేట్గా ఇచ్చేది ప్రతి సర్వే నంబర్కు కోఆర్డినేట్స్ ఇవ్వబడతాయి. కాబట్టి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అధ్యక్ష. రికార్డ్స్ అనేవి ఎలక్ట్రానిక్గానే ఉంటాయా, హార్డ్ కాపీ ఉంటుందా అని బట్టి విక్రమార్క అడిగారు. మంచి క్వశ్చన్, జనైన క్వశ్చన్. అయితే దీనికి ఇప్పుడు ప్రపంచంలో చాలా బెస్ట్ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. మేము రెండు కూడా చేస్తాం.
కొత్త గట్టబోయే సెక్రటరియట్లో కూడా స్ట్రాంగ్ రూమ్, రికార్డ్ రూమ్ అన్ని పెట్టాం. ఇంతకుముందు దాంట్లో ఏమి లేకుండే, ఇప్పుడు అన్ని పెట్టాం అధ్యక్ష. సైంటిఫిక్గా ఎట్లా ఉండని అట్లా పెట్టాం. ఇది 3 రకాలుగా ఉంటుంది అధ్యక్ష. ఒకటేమో ఆపరేటివ్ ఎలక్ట్రానిక్, దాంట్లో వెబ్సైట్ రూపంలో, పోర్టల్ రూపంలో ఉంటుంది. డిజిటల్ రికార్డ్స్ అధ్యక్ష, అంటే సీడీ రూపంలో పెడతారు కదా, ఆ రికార్డ్స్ ఉంటుంది. ప్లస్ డాక్యుమెంట్ రూపంలో కూడా పెడతాం అధ్యక్ష, ఎర్రర్ లేకుండా. కాబట్టి సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం. రెండవది అధ్యక్ష, దీనికి మొన్న కూడా నేను చెప్పిన, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, ఈ రికార్డ్స్ అతి ముఖ్యమైనవి కాబట్టి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు అధ్యక్ష, బ్యాకప్ మెకానిజం అని కూడా అంటారు ఈ ఐటీ భాషలో. సర్వర్లు అనేటివి అందుకే అసలు మన హైదరాబాద్కి ఐటీ వచ్చింది కూడా అట్లనే అధ్యక్ష. హైదరాబాద్ దక్కన్ ప్లేటో కాబట్టి ఇక్కడ భూకంపాలు తక్కువ వస్తాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం హైదరాబాద్లో పెట్టుకుంటే సేఫ్ అని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసేవాళ్ళు. అట్లా స్టార్ట్ అయిన అధ్యక్ష ఇక్కడికి రావడం. సరే, మధ్యలో కొంతమంది మేమే చేసినాం ఐటీ అని డబ్బా కొట్టుకున్నారు, అది వేరే సంగతి. కానీ ఐటీ వచ్చింది అట్లా సార్, ఆ పద్ధతులు. మన హైదరాబాదే చాలా సేఫ్. కానీ గవర్నమెంట్ పరంగా దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచిదో మల్టిపుల్ సర్వర్స్, ఒక్క సర్వర్ కాకుండా ఇంకెక్కువ సర్వర్స్ పెట్టమని ఆదేశం ఇచ్చినాం. ఖర్చైనా వెనకపోవద్దని. ఇక్కడ మన దగ్గర ఏదైనా వరదలో అదో ఇదో భూకంపమో వచ్చి పోయినా ఆ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది అధ్యక్ష. ఆల్ ప్రికాషన్, ఆల్ కేర్ విల్ బి టేకెన్. అవర్ రికార్డ్స్ విల్ బి వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఏది ఉంటే అది దాంట్లో పెడతాం అధ్యక్ష, ఖర్చు ఇవ్వకుండా. అధ్యక్ష, ఇప్పుడు వారు ఈరోజు చెప్పినారు జాయింట్ అజమాయిషి, జాయింట్ జమాబందీ, అందరు కలిసి కూర్చున్నారు, జమ లేదు, బందీ లేదు. ఏ బందీ లేకుండా ఇట్లయింది కదా అధ్యక్షగా. ఎక్కడ మరి జాయింట్ అంతా, ఈ జాయింట్ అజమాయిషీ జరిగితే ఫలితమే కదా ఈ దుర్మార్గం అంతా. అది ఏం జరుగుతలేదు, నేమ్సేక్ అయిపోయింది. దాని గురించి అంత భయపడాల్సిన లేదు. ఈ ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల సంగతి నేను క్లియర్గా చెప్పిన అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు ఈ ధరణి వెబ్సైట్కి ముందు సభలు పెడతారన్నది ఏం పెట్టమండి, అవసరం లేదు. మొన్నే పెట్టాం, ఎల్ఆర్జీపీ అయిపోయింది, పెద్ద దాని మీద వేస్ట్ ఆఫ్ టైం చేయదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఉండే రికార్డ్స్ 3 విషయాలండి. ఒకటి, మొన్నే చేసిన రైతు బంధు క్లియర్గా వెళ్ళిపోయింది, ఆ భూముల మీద ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు, ఏ కంప్లైంట్ రాలేదు, అవి యాజ్ ఇట్ ఈస్గా పెడతాం. ఈ దానిలో ఉండే మంచి చెడులు, కొలతలు ఎక్కువ తక్కువ అవుట్ ఆఫ్ సర్వే వచ్చేస్తుంది, సర్వే విల్ ఆన్సర్. రెండవది, ఇప్పుడు నేను అక్బరుద్దీన్ వాయిస్ గారు ప్రామిస్ చేసినాను, హిందూ సోదరులకు ప్రామిస్ చేసినాను ఎండోమెంట్స్కి, అవి ఆటో లాక్ చేసేస్తాం, చర్చ లేదు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆల్సో ఆటో లాక్ చేసేస్తాం. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే కొంత ఉంది, అవి కూడా ఆటో లాక్ చేస్తాం, సో దట్ నోబడి కెన్ ట్యాంపర్ విత్. ఆ విధంగా దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. అయితే అసైన్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పిన వారు తప్పకుండా చేస్తామండి, అందులో ఇబ్బంది లేదు. సాదా బైనామని చెప్పిన అధ్యక్ష. ధరని ఎవరు నిర్వహిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందండి. టెక్నాలజికల్ ప్రైవేట్ వాళ్ళు నిర్వహించారు. మనకు టీఎస్టీఎస్ఎన్ కార్పొరేషన్ ఉంది, మన సొంతం గవర్నమెంట్, వాళ్ళు నిర్వహిస్తారండి. దాన్ని ప్రైవేట్కి ఇవ్వం. ఇక ప్రైవేట్కి ఇస్తే ఇబ్బంది వచ్చే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్ ఉంటుందండి. దట్ నీడ్ నాట్ బి వరీడ్. ప్రైవేట్లో ప్రమాదం మీరు చెప్పింది కరెక్టు, మాకు కూడా డౌట్ ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, దాని గురించి ఇబ్బంది లేదు. ఆ విధంగా ముందుకెళ్ళిపోతాం. ఒక వారు మంచి సూచన చేసినారు, ఇది ల్యాండ్ రికార్డ్స్ అంతా చేయడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంటే ఇక కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అన్న వస్త్రానికి కొద్దిగా ఉన్న వస్త్రం పోయినట్టున్నది. ఎందుకంటే మనం రావాల్సిందే ఇచ్చలేదు దిక్కు. 9,000 కోట్లు రావాలి సార్. నిన్న మన ఎంపీలకు చెప్పాను, నేను యుద్ధం పట్టుకుంది ఆయన కథ అవుతుంది, దిగాల దంగల్లో దిగాలని చెప్పినాం. చాలా విచిత్రమైన బిహేవియర్. రేపు మాట్లాడదాం. వాళ్ళు తెచ్చిన చట్టాలని కొన్ని ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పూర్తి ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం. అట్నే మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో, ఏం డబ్బులు ఇచ్చిండ్రో, 7 నెలల్లో ఏం జరిగిందో అవన్నీ కూడా తెలవాలి ప్రజలకు. కాబట్టి శాసనసభ వేదికల లెక్కలన్నీ బయట పెట్టాలని అనుకున్నాం. ఏం లేదు అధ్యక్ష, ఇచ్చింది ఏమో డబ్బా తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునే లేదు. ఎందుకంటే జీడిపి క్రాష్ అయిపోయిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మెట్ విత్ ఏ గ్రేట్ యాక్సిడెంట్. ఎప్పుడు కోలుకుంటుందో దేవునికే ఎరక. 24% మైనస్ పోయింది అధ్యక్ష. మనకు తెలుసు ఇప్పుడు అందరికీ, రోజు పేపర్లు వస్తూనే ఉంది. అంటే ఇంతకుముందు ఉన్న 7% పోయింది గ్రోత్, 24 అంటే 31% పోయింది. 31%కి వెళ్ళి బయట పడితే కదా ముచ్చట మనకి ఇచ్చేది. ఈ లోడపడే ప్రజలకు నాకు కాసపడేట అవుతుంది. మేము కేంద్రం ఇస్తే దాన్ని తీసుకుంటాం, కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము కొనసాగుతాం, ముందుకు పోతాం. కాబట్టి దాని మీద పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు అధ్యక్ష. ఇంకో విషయం, ఇక్కడ బట్టి విక్రమార్కని మనవి చేస్తా ఉన్నా, ఇక నేనే స్వయంగా కలెక్టర్ మాట్లాడి, సరే మీరు అంటే మంచిదే, ఉంటే తప్పలేదు, కానీ లేని దాన్ని ఆపాదిస్తేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేనే స్వయంగా అధ్యక్ష వ్యవసాయ మంత్రి గారు చెప్పిన తర్వాత మేము మార్పు తెద్దామని సీరియస్ ప్రయత్నం ఉన్నాం అధ్యక్ష. మార్పు ఎందుకు ఉద్దేశం అంటే ప్యూర్లీ రైతులకు లాభం జరగాలి. ఇబ్బడి ముబ్బడిగా ఒకటే రకం పంటలు పెట్టి ఇబ్బంది వస్తుంది అధ్యక్ష, ధరలు రావు. వ్యాధులు, పంటలకు వచ్చే వ్యాధుల గురించి కూడా అవగాహన కూడా పెడతారు. మొక్కజొన్న పంట పెట్టద్దు చెప్పిన అధ్యక్ష రైతులకు. కత్తెర పురుగు అన్నట్టు మోపైంది ఇప్పుడు, చాలా డేంజరస్ ఉంది, తినేస్తా ఉంది, మొక్కచే నాశనం చేస్తాం, పంట రాణిస్తలేదు. అట్లానే మొక్కలకు ధర వస్తలేదు. మనం ఏం చేయలేము ఈ దేశంలో. బీహార్ నుంచి వస్తూ ఉన్నాయి మొక్కలు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది, 10,000 రూపాయలు 1,100 క్వింటలు ఇస్తామంట. మరి మనం పండితే ఎవరు కొనాలి? మార్కెట్లో అగ్రో దొరుకుతుంటే నేను 1,800 అంటే ఎవరు కొంటారు అధ్యక్ష? కొనరు. కాబట్టి ఇట్లా పంటలది సైంటిఫిక్ విధానం తెచ్చి రైతులు లాభపరచాలి వాళ్ళకని చెప్పి మేము అనుకొని నియంత్రిత సాగు అని పెట్టాం అధ్యక్ష. నియంత్రిత సాగు అంటే రెగ్యులేటెడ్ అగ్రికల్చర్. ఏ సమయానికి ఏ పంట వేస్తే బాగుంటుంది. నేను నిజంగా ఆచరణలోనే అధ్యక్ష, చాలా గొప్ప విజయం సాధించిన ప్రభుత్వం. మన దగ్గర 12 లక్షల ఎకరాలు మొక్కజొన్న వేసేది అధ్యక్ష. కంది పంటనేమో 40-50 వేలకు ఎక్కువైపోయాయి. మొక్కజొన్నలు సార్లు పోతారు మనోళ్ళు. అచ్చంగా కంది పండించే ప్రాంతం ఒక తాండూరే మన దగ్గర, మొత్తం రాష్ట్రంలో అచ్చంగా కంది వేరే ఎక్కడ పండియారు అధ్యక్ష. టోటల్ క్రాపు కంది పండించే ప్రాంతం ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన తాండూరు, వికారాబాద్, పరిగి, కొంచెం కొడంగల్ ఈ ప్రాంతాల్లో పండిస్తారు. అంతకుమించి వేరే పండియారు. తక్కువ ఉండేది, 1,00,000 ఎకరాల లోపే ఉండేది. ఒక్క మాట నేను చెప్పిన, ఇట్లా నష్టం వస్తే చూడండి, మీరు బాగుపడాలని మా ఉద్దేశం, నియంత్రిత సాగులో చేరిపోండి అని చెప్పిన అధ్యక్ష. మా మాట ప్రభుత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఇలా 1,00,000 ఎకరాలే మొక్కజొన్న అయిపోయింది అధ్యక్ష. 12 లక్షలు ఉండే. అది అట్ అవర్ రిస్క్ సార్, మేము డైరీ ఫామ్లకు వాళ్ళకి ఇచ్చుకుంటాం, మీకేం బాధ లేదు, మేము మొక్క చేను దాకా రానిరామన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అంటే మన నిర్మల్ జిల్లాలలో పసుపు రైతులు ఉంటారు అధ్యక్ష, మన జగిత్యాల జిల్లాలో ఉంటారు. అవి షేడ్ లవింగ్ క్రాప్స్ కాబట్టి వాళ్ళకి మొక్క వేసుకోవాలి. మేము కూడా మిమ్మల్ని అడగం సార్, మాకు అవసరం కాబట్టి వేసుకుంటామంటే వేసుకోమని చెప్పి 1 లాఖ్ ఎకర్ వరకే మొక్కజొన్న సాగైంది. దాదాపు 10.5 లక్షల ఎకరాలు కంది పంట సాగైంది అధ్యక్ష రాష్ట్రంలో. రివర్స్ అంటే గతంలో ఉన్న కంది స్థానంలోకి మొక్క పోయింది, మొక్క స్థానంలోకి కంది పోయింది. ప్రజలు గవర్నమెంట్ విశ్వసిస్తున్నారు. ఇంత పెద్ద మార్పు ఒక మాట మీద నుంచి రావాలంటే కష్టం అధ్యక్ష, వచ్చింది. ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము. నియంత్రిత సాగును కూడా కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించారు అధ్యక్ష. ఏ పంటలు వేసుకున్నా సరే మాకు ఇచ్చి తీరాలి అని ఎంఆర్ఓ ఆఫీసులకు దరఖాస్తులు ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోయిన తప్ప రైతుల వాళ్ళు పోలే. ఇది జరిగిన వాస్తవం. దీని తర్వాత వారు చెప్తున్నారు ఇప్పుడు రైతు బంధు విషయంలో అధ్యక్ష నేనే తరిమి చివరి రైతుకు కూడా ఇవ్వండి, ఫలానా డేట్ లాస్ట్ డేట్ అని చెప్పకండి అధికారులకు ఆదేశం ఇచ్చి స్ట్రిక్ట్గా చెప్పి వెతికి రైతులను మేము రైతు బంధు ఇచ్చినాం సార్. అవర్ ఎఫర్ట్ వాస్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీబడి, అందరికి అందాలని. కానీ విక్రమార్క గారు చాలా అన్యాయంగా రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని వారి జిల్లాలో మేము బీడు భూములు అంటారు అధ్యక్ష. వారు చాలా సత్యదూరమైన మాట చెప్పినారు. బీడు భూములు కావు అధ్యక్ష, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, 100% నాన్ అగ్రికల్చర్. క్లియర్ పహాని నకలు కూడా వాళ్ళు ఎక్కడ ఎంట్రీ చేసినారో అధికారులు వారి జిల్లాలో ఇది ఆ జిల్లా కలెక్టర్ పంపించారు. అక్కడి నుంచి నేను తెప్పించిన అధ్యక్ష. ఏందా బాబు రికార్డు పట్టి విక్రమార్క గారు చెప్తున్నట్టు లేదు సార్,
మేమే ఎంట్రీ చేసినాం. అది ఎక్కడనో ఒకటి ఎంట్రీ చేయకపోతే కంప్యూటర్ తీసుకోదు కాబట్టి ఈ 9999 పెట్టి ఎంట్రీ చేసినాం. అవి 100% నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్. దానిలో అన్ని వివరాలని కావాలంటే తీసిస్తామని చెప్పినారు. మరి అది ఎందుకున్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెంలో తక్కువ ఎక్స్టెన్స్ ఉన్నాయి, 17 acres, జగిత్యాల 426, ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. వరంగల్ ఊళ్ళో 22 ఎకరాలు, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 21,967 ఎకరాలు ఉంది, ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎందుకుందని వివరాలు సార్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ పంపిస్తామని చెప్పాను. నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్పిన. టోటల్ ఎక్స్ట్రాక్ట్ అయితే వీఆర్ కాలింగ్. ఇవన్నీ కూడా కంప్లీట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి దీనికి గ్రానైట్ ఉన్నాయి, క్వారీస్ ఉన్నాయి, రాళ్ల గుట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. వాడికి రైతు బంధు ఇయ్యం కదా సార్, ఇప్పుడు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇయ్యం. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. కానీ రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని దానిలో మెన్షన్ చేసిన అనడం మాత్రం అన్యాయం అండి. వారు విడ్రా చేసుకోవాలి దయచేసి. సార్ ఎందుకో నేను చెప్పింది ఒకటి, వారు అర్థం చేసుకుంది ఒకటి. ఏదైతే రైతుకు సంబంధించినటువంటి భూమి, వ్యవసాయేతర భూమి ఉంది, దాన్ని జనరల్ మా దగ్గర బీడు భూములు అంటారు. దాన్ని ఆ వ్యవసాయ భూముల్లో ఎంటర్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఒకళ్ళు దీన్ని కూడా ఎంటర్ చేస్తే దానికి రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది, అడుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ ల్యాండ్ ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. కానీ దాన్ని దేంట్లో ఎంటర్ చేయాలో తెలియక 99, 399లో ఎంటర్ చేశారు. బట్ ఆ ల్యాండ్ ఓనర్షిప్ మాత్రం ఆ రైతుకే ఉంది. ఇవాళ పాస్బుక్ ఇవ్వట్లేదు, టైటిల్ ఇవ్వట్లేదు. దాని సంగతి ఏంటి అని చెప్పాను నేను. రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఎంటర్ చేశారు అలా నేను. ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా చూపించి దాన్ని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి 99, 399లో పెట్టారు. దాన్ని ఏ రకంగా మళ్ళీ ఎంటర్ చేస్తారు, ఓనర్షిప్ ఎట్లా ఇస్తారు, దాన్ని ఆలోచించండి అని చెప్పాను. అధ్యక్ష వారు అన్నది వారు మర్చిపోతే కష్టమవుతుంది. నేనేమంటాను కానీ భట్టి గారు, నేను ఒక మాట నన్ను చెప్పని కదా. వారు ఏమన్నారంటే నీళ్ళు లేకపోతే బీడు భూములు అంటారు. అది వినండి సార్, ఖమ్మంలో అంటారు, మొత్తం తెలంగాణలో కూడా బీడు భూమి అంటారు. వ్యవసాయం చేస్తాను వ్యవసాయ భూమి అంటారు, మిగిలిన బీడు భూమి అంటారు. మళ్ళీ ఏదైనా నీళ్ళు వస్తే, కెనాల్ వస్తే, లేదా బోర్ వేసుకుంటే వ్యవసాయం చేస్తే కూడా దాన్ని ఎంటర్ చేస్తారని చెప్పిన వాడు. రికార్డు ఉంది, ఇది దాని రికార్డు. నేను అనేది ఏంటంటే ఒకసారి వ్యవసాయేతర భూములు, రాళ్ళు, క్వారీలు, గ్రానైట్లు, గుట్టలు అవి ఎప్పుడు కూడా వ్యవసాయ భూములు కావండి, మళ్ళీ ఆస్కారమే లేదు. కాబట్టి ఎంట్రీ చేయలేదు, చెయ్యరు కూడా. వాటికి రైతు బంధు ఇయ్యరు కూడా అండి. ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. రైట్ రైట్ సింపుల్ ఒకటేనండి. వారు అడిగిన అధ్యక్షుల సమాధానం, వ్యవసాయేతర భూమికి 100% మెరూన్ కలర్ పాస్బుక్ ఇచ్చి బాజాబ్తా వాళ్ళకి హక్కులు ఇస్తామండి. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రానియం. వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఉంది. వ్యవసాయేతర ఈవెన్ హైదరాబాద్లో నాకు బంజారాల్సిన ఇల్లు ఉంది అధ్యక్ష, నాకు కూడా మెరూన్ పాస్బుక్ వస్తుంది. అందరికి వస్తుంది. ఇల్లుకు కానీ, ప్లాటుకు కానీ, ఫ్లాట్కి కానీ, కంపెనీకి కానీ, రైస్ మిల్ కానీ, ఇంకోటి కానీ దేనికైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా బాజాబ్తా మెరూన్ పాస్బుక్ వస్తుంది. ఎంట్రీస్ ఉంటాయి, అవి ధరణి పోర్టల్లో ఉంటాయి. ఎవరు అరాకిరి చేయడానికి కానీ, కబ్జాలు పెట్టడానికి కానీ, గుండాగిరికి కానీ ఆస్కారం ఉండదు అధ్యక్ష. ఈ ముఠాల నుంచి, మాఫియాల నుంచి ప్రజలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకేమైంది సార్, ఏముంది, అది ఏం కావాలి. ఇంద్రకరణ్ రెడ్డి గారు మా మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వాది కూడా అడవి జిల్లా. ఈ అడవి సమస్యలంతా అడివడివే ఉన్నాయి, తేరాలి ఇవన్నీ మాకు వారసత్వం వచ్చినాయి అధ్యక్ష, పెండింగ్ ఉండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు, నాన్ ట్రైబల్ ఫార్మర్స్ కొందరు ఉన్నారు. ఎట్లు వచ్చిన ఎట్లు ఉన్నారు, నడుతుంది కథ. వాళ్ళకి రైతు బంధు వస్తలేదు ఏజెన్సీ కాబట్టి. మీరు ఇంతమందికి చేస్తాను, ఏదైనా ఉపాయం చేసి మా వాళ్ళకి చేపిస్తారని వీళ్ళని పంచాయతీ పెడతారు. ఇది లోకమందరికి ఇస్తానని. దీన్ని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది రాసి పెట్టండి. హౌ వీ కెన్ గివ్ రైతు బంధు టు దీస్ ఫార్మర్స్ ఆల్సో. ఏం గుంజాయిస్ ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష, 100% ఇస్తాం. ఇంతమందికి ఇచ్చి లోకం మీద 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ 100-200 కోట్లు అయితే కావచ్చు, పెద్ద ఇష్యూ కాదు. వీఆర్ రెడీ. వాళ్ళకు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు
కూడా రైతు బంధు ఇచ్చేటువంటి అవకాశం పరిశీలిస్తాం అధ్యక్ష. చట్టం క్లాస్ లేకపోతే ఇచ్చేస్తాం, అప్పుడు అది కూడా ఆ బాధ కూడా పోతుంది అధ్యక్ష. సాదా బైనామా చెప్పిన నేను, ధరణి పోర్టల్ చెప్పిన అధ్యక్ష. ఇక బొత్తిగా గంధం వెంకటరామారెడ్డి గారు అసైన్మెంట్ మీరు చెప్పినారు, తప్పకుండా ఆ విషయాన్ని సానుభూతిని పరిశీలిస్తాం అధ్యక్ష. ఏం స్టెప్స్ తీసుకొని ఆలోచిస్తాం. అదేవిధంగా ఇదే అధికారులు ఉన్నట్టయితే మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని కొంత ప్రజలు అనుకుంటున్నారు. ఇక మరి మొత్తం తీసేస్తాం, వెంకటరామారెడ్డి గారు తీసేయలేము. అందరికన్నా ఒక విఆర్ఓని తీసేస్తే ఇంత కథ ఉన్నది. కాబట్టి ఒక చట్టం, ఒక క్లాజ్ పెట్టినాం అధ్యక్ష. డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ యాక్ట్లోనే పెట్టినాం. ఏ అధికారి కానీ తప్పు చేస్తే అంత డ్రెకోనియన్ పెట్టదు అధ్యక్ష. ఈ జరిగిన అనుభవాలను బట్టి డిస్మిసల్, రిమూవల్ ఆర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అని చాలా క్లియర్గా పెట్టినారు. ఆ ప్రకారంగా నాకు తెలిసినంత మేరకు అధ్యక్ష, నాకుండే నాలెడ్జ్ని బట్టి ఇంత క్లారిటీ వచ్చి కోఆర్డినేట్స్తో ఒక ఇచ్చిన తర్వాత సర్వే జరిగి సత్వరంగా జరిగి భూమి కోఆర్డినేట్స్ ఇచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. ఒకటే అధికారాలు పోయినాయి, రెండవది ఏమీ చేయలేరు. కొన్ని ఇతరత్ర పవర్స్ ఉంటాయి అధ్యక్ష, ఎంఆర్ఓ అవి ఉంటాయి, ఎక్కడో ఒక పవర్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనోళ్ళే అధ్యక్ష, వాళ్ళేం శత్రువులు కాదు మనకు. కొన్ని తప్పులు జరిగినది వేరే మాట, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా హైలీ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్. అది చాలా పనులు చేస్తారు వాళ్ళు. న్యాచురల్ కలామిటీస్ వస్తే, ఒక తగులబడిపోతే, వరదలు వస్తే నిద్రాహారాలు మానేసి వాళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. తహసీల్దార్ ఉంటారు, ఒక విఆర్ఓలు తప్ప అందరికందరు ఉంటారు, గిరిజా వాళ్ళు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఇప్పుడు సపోజ్ అధ్యక్ష మెజిస్ట్రేట్ పవర్ ఉండాలా, శవాలు ఉంటాయి, ఇంక్వెస్ట్ చేయాలా, ఇట్లా 54 డ్యూటీలు ఉన్నాయి. మరి వేరే డిపార్ట్మెంట్ చేయలేరు, వేరే వాళ్ళకి సాధ్యం కూడా కాదు. కంపల్సరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఉంటాయి. అది జిఐడికి అనుసంధానంగా ఉంటుంది అధ్యక్షత్వం. వెరీ వైటల్ డిపార్ట్మెంట్, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడిపోయిందని చెప్పడానికి లేదు అధ్యక్ష. ఉండొచ్చు కొద్దిమంది తప్పు చేస్తూ. ఎక్కువ బాధలు పెట్టింది విఆర్ఓలు అనే మాట సమాజం నుంచి వచ్చింది. కాబట్టి ఆ వ్యవస్థ నిర్మూలన చేస్తాం. అది కూడా నేను మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం చేస్తలేము. రెండవది వాళ్ళ పోస్టుకు రిలవెంట్ లేదు. ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేసేది ఉంటేనే నీ గ్రామంలో రెవెన్యూ అధికారి అవసరం, లేకపోతే నో నీడ్, నాట్ ఎట్ ఆల్. పైసలు పట్టి లేదు, కమ్ ఇజాఫా లేదు, జామాబందీ లేదు, మనమే డబ్బులు ఉంటా ఇస్తున్నాం కదా అధ్యక్ష. కాబట్టి అవసరం లేదు. ఒకసారి డిజిటలైజ్ అయిపోయి కోఆర్డినేట్స్ వచ్చి పోర్టల్ వచ్చిన తర్వాత వీ డోంట్ నీడ్ ఎనీబడి, అవసరమే లేదు. కాబట్టి అది అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు అధ్యక్ష, ప్రజలు తెలుస్తుంది. అందులో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏదైనా ఉన్నట్టయితే తప్పకుండా మనము చేసుకోవచ్చు అధ్యక్ష, దానికి ఇబ్బంది కాదు. ఇంకోటి అధ్యక్ష, 2-3 విషయాలు జరుగుతాయి. వర్క్స్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి. వీళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉంటారు అధ్యక్ష రైతులు. ఎండోమెంట్ ఫైన్ మార్నింగ్ వచ్చి ఆయన కొలిచి ఇది ఫారెస్ట్ అంటారు. 50 ఏళ్ళ నుంచి టోటల్ పెట్టుకుంటారు. మామిడి వాళ్ళు పెరిగి ఉంటాయి, కాతుంటుంది. ఫైన్ మార్నింగ్ వచ్చి కొలుతాడు, ఇది దేవాలయం భూమి అంటారు. మరి ఎటు పోవాలా? ఇటువంటి అనేక చిక్కులున్నాయి. ఈ పోవాలి ఈ దరిద్రాలన్నీ అంటే, రక్షణ రావాలంటే ఓన్లీ సర్వే ఈజ్ ద ఆన్సర్. అది తప్పకుండా చేయాల్సినట్టు అధ్యక్ష. దానం నాగేందర్ గారు కూడా 58-59 మళ్ళీ తేవాలన్నారు, రిపీట్ అవుతుంది. వారు కూడా ఆ మాట చెప్పున్నారు అధ్యక్ష. అన్నిటికి మించి నాకు బాగా నచ్చినటువంటిది హ్యూమన్ యాంగిల్. వాళ్ళు పాపం పనిచేసిన సమాజానికి. మా సర్ర వెంకట వీరయ్య గారు, సత్పల్లి ఎమ్మెల్యే గారు అడిగింది అధ్యక్ష, వీళ్ళు ఎవరైతే విఆర్ఏ వాళ్ళు మచ్కూరి అని పిలిచేది, వాళ్ళను విలేజ్ సర్వెంట్స్ అని పిలిచేది, గౌరవప్రదంగా ఉండాలని చెప్పి ఈ మధ్య విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తా ఉన్నారు. వాళ్ళు పాపం ఎక్కువ శాతం వీకర్ సెక్షన్ వాళ్ళే ఉన్నారు. మన ఎస్సీ ప్రజలు ఉన్నారు, మన బీసీ ప్రజలు ఉన్నారు, కొన్ని చోట్ల ఎస్టీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ కోసం నేను లిబరల్గా ఉందామనే 250-260 కోట్లు దాదాపు భారం పడతా ఉంది అధ్యక్ష. ఇంకా పెరుగుతుంది. ఇంకా డిఐ ఒకసారి స్కేల్ ఎంప్లాయీ అయితే డిఐ ఇవ్వాలి కదా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది, పెరుగుతా పోతుంది. అయినా పర్వాలేదు, మనం ఇచ్చేది వీకర్ సెక్షన్ వాళ్ళకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఇచ్చుకుంటున్నాం కాబట్టి తృప్తిగా ఉంటుంది మనకని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఇస్తాం.
వెంకట వీరయ్య గారు చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే పాపం ఏజ్ లిమిట్ పెట్టలేదు అధ్యక్ష. 70 అయినా ఆయన కూడా పనిచేస్తాడు, 65 ఇయర్స్ ఆయన కూడా పనిచేస్తాడు, చేతగా కూడా చేస్తుంది. 10 రూపాయలు వస్తాయి కదా అని ఆశకు 10,000 వస్తుంది కదా అని చెప్పి తిప్పలబడి చేస్తున్నారు. మీరు మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంట్లో పిల్లలు కనుక ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకన్నా ఇస్తారా అని అడిగింది. తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. వాళ్ళు వీకర్ సెక్షన్ ప్రజలు కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలనట్టయితే వాళ్ళు ఎన్నో తరాల నుంచి పాపం సమాజానికి సేవ చేసిన అధ్యక్ష. వాళ్ళని గ్రామాలలో నేను చిన్నదనం కూడా చూసిన అధ్యక్ష. వాళ్ళని నీరడకాలంటారు. చెరువుల కింద బందోబస్తు అయితే, జమాబందీ అయితే నీళ్ళు బారించింది కూడా వాళ్ళే రైతుల పొలాలకు. అట్లా ఎన్నో డ్యూటీలు చేశారు, కష్టపడ్డారు, గ్రామానికి సేవకులుగా పనిచేసిన పాపం. కాబట్టి సమాజంకు వాళ్ళ ఏడలో కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇన్నేళ్ళు కూడా తక్కువ జీతమైన పనిచేసిన అధ్యక్ష, చాలా తక్కువ ఉండే, 200, 300 ఉండే సార్ నాకు తెలిసిన ఎక్కల. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు 5,000, 6,000 వాళ్ళు చేసిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేనే పెంచిన అధ్యక్ష 10,000. ఈరోజు వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ మస్కూరీస్ అన్నారు, ఇంకేదో అన్నారు, వీఆర్ఏ వ్యవస్థలో 20,000 పైచిలకు మంది పనిచేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళే ఉద్యోగం తీసుకోవాలనుకుంటే ఓకే, లేదు వాళ్ళ పిల్లలు ఎలిజిబుల్ ఉంటే ఒకవేళ మా కుటుంబంలో ఇవ్వండి అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇస్తాం అధ్యక్ష మానవతా దృక్పథంతో. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మంచి సలహా చెప్పినందుకు సండ వెంకట వీరయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి ఏమంటారు, అది వాళ్ళు చేసుకుంటారు సార్, అది అమంగ్ దెమ్సెల్ఫ్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇక లాస్ట్ ఒక పాయింట్ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. గవర్నమెంట్ ఉద్దేశం నేను స్పష్టంగా క్లియర్ చేస్తా ఉన్నాను. ధరణి పోర్టల్ వచ్చి సర్వే కంప్లీట్ అయిన తర్వాత 99.9% లిటిగేషన్ ఉండదు అధ్యక్ష, తగ్గిపోతుంది, ఆటోమేటిక్గానే పోతుంది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ను అనేక పద్ధతులలో అనేక రకాలుగా చాలా బదనామైంది కాబట్టి మేము స్టేట్ క్యారెక్టర్, మా ఆఫీసర్ల క్యారెక్టర్ కూడా కాపాడుకోవాలి అధ్యక్ష. అది మా బాధ్యత, ప్రభుత్వంగా మా బాధ్యత. ఈ సేవ చేసే ఉద్దేశంతో పెట్టి దానిలో మళ్ళీ మకిలేంటి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది, వివాదాలే తక్కువైపోతాయి. కాబట్టి రెవెన్యూ కోర్టు మేము పెట్టదలుచుకోలేదు అధ్యక్ష. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఇక కావాల్సుకొని వివాదం పెట్టుకొని కావాల్సుకొని గడబడి చేసుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా వినరు అధ్యక్ష. మీరు కలెక్టర్ కోర్టు పెట్టినా ఇంకో కోర్టు పెట్టినా మళ్ళీ సివిల్ కోర్టు పోతూనే ఉంటారు. ఆ తర్వాత ఇక్కడికి అయిపోద్దా అంటే అయిపోదు. కాబట్టి డెఫినెట్గా న్యాయ వ్యవస్థ కూడా పనిచేయాలి అధ్యక్ష. 5 అంచెల కోర్టు ఉంది బయట, సివిల్ కోర్టు ఉంది, సబార్డినేట్ కోర్టు ఉంది, సెషన్ కోర్టు ఉంది, దాని మీద హైకోర్టు ఉంది, మీద సుప్రీంకోర్టు కూడా ఉంది. కాబట్టి ఇంత మంచిగా చేసిన తర్వాత వివాదాలే ఉండయి. ఎవరన్నా కావాల్సిన పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం, కాబట్టి వాళ్ళు పోవాల్సింది. 2 ఫౌతీ కేసు సక్సెషన్. మేము అధ్యక్ష నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇంతకుముందు అధికారుల పవర్ ఉండేది, మేము కుటుంబానికి పవర్ ఇచ్చాం. కుటుంబం పవర్ వాడుకోవాలి అధ్యక్ష. ఎస్ ది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ లిటిగెంట్స్ 1 or 2% ఉంటే దే షుడ్ గో టు కోర్ట్ అండ్ సెటిల్, అంతే అధ్యక్ష. ఆ మకిలి మేము పెట్టుకోదలుచుకోలే. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కుటుంబానికి విజ్ఞత ఉండాలి, ఎవరైనా బాధ్యత గల పౌరులుగా ప్రవర్తించాలా, డెఫినెట్లీ అవకాశం వాడుకోవాలా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ అధ్యక్ష. ఫ్యామిలీని ఎంపవర్ చేస్తే, ఇఫ్ దట్ ఫ్యామిలీ ఈజ్ నాట్ యూజింగ్ వై షుడ్ ద గవర్నమెంట్ బ్రేక్ ఇట్ సెట్, యూ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద మ్యాటర్ సెటిల్, ఎందుకు వై ఐ వేస్ట్ మై టైం. కాబట్టి ఇది ఉన్నాకోటి ఉంటుంది అధ్యక్ష. ఇది సపోజ్ దేర్ ఇస్ కోర్ట్, మళ్ళీ దాన్ని అప్పీల్ పెట్టాలంటారు, మళ్ళీ ఇంకోటి అప్పీల్ పెట్టాలంటారు. కాబట్టి వివాదం పెట్టుకునే అక్కడ లేకుండానే ప్రభుత్వం ఇంతమంది వెసులుబాటు ఇస్తే అవకాశం ఉన్న తర్వాత వివాదం ఉండకూడదు అధ్యక్ష. इन स्पाइट ऑफ दैट मैं कोట్లాడదామంటే देयर इज अ कोर्ट, जाओ बहुत बड़ा दंगल है, वहां फाइट करो. अगर लड़ने का इतना शौक है आप कोर्ट में चले जाइए, हमारा वक्त क्यों बर्बाद करते. కాబట్టి కోర్టు మేము పెడదలుచుకోలేదు అధ్యక్ష. ఇక్కడనే రిలీఫ్ దొరుకుతుంది. కానీ ఒకటి, వాళ్ళు సభ్యులు చూసిన దానిలో ఒక అర్థం ఉంది అధ్యక్ష, సేఫ్టీ ఉండాలి. సపోజ్ ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈ ఫౌతీ చేసే టైంలో కుటుంబం అంతా బదులుకొని ఒక ఆయనకి అన్యాయం చేస్తారు అనుకో, మరి ఆయన ఓనే అట్లా కాదు. అటువంటి సిచ్యువేషన్ ఉంటే యూ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ద ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ ఫైల్ అన్ అప్లికేషన్. ఆ ముటేషన్ అయిపోతుంది, దాన్ని పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతకు కాకపోతే ఈ దేవులు కొడుతూ కోర్టు ఒక అపార్చునిటీ ఇస్తారు. ఏమండి మరి మెంబర్ వచ్చాడు మీ ఫ్యామిలీ అని చెప్పి కరెక్టే కదా, మరి పాస్బుక్లో కూడా పేరుంది కదా అని చెప్తారు. ఇంకో మాట నేను ఏమంటున్నా అధ్యక్ష, ఒక 2 నెలలు టైం ఇచ్చి రైతాంగానికి మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వండి అని తీసుకొని బాగా పాస్బుక్లో పెడదాం.
ఫర్దర్ లిటిగేషన్ అవాయిడ్ కావాలంటే కొంతమంది సభ్యులకు అన్యాయం జరగద్దంటే ఒక 2 months 3 months టైం ఇస్తే ఆల్ ఫార్మర్స్ దే విల్ సబ్మిట్ ద లిస్ట్, దాన్ని సీల్ కొట్టి బాగా చెప్తా ఇచ్చేస్తాం. అందులో ఉంటే ఆటోమేటిక్గా లిటిగేషన్ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి విశ్వ ప్రయత్నం చేసి లిటిగేషన్ మినిమైజ్ చేద్దాం, జీరో డౌన్ చేద్దాం. ఆ తర్వాత కూడా కొంతమంది లిటిగెంట్స్ అని ఉంటారు అధ్యక్ష, కావాల్సుకుని పంచాయతీలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ప్రభుత్వ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. లెట్ దెమ్ గో టు ద కోర్ట్ అండ్ ఫైట్ ద మ్యాటర్. ఇది ఆ విషయంలో అవలంబిస్తాం అధ్యక్ష. దీంట్లో మొత్తం మీద ఒక విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైన బిల్ అధ్యక్ష. ఇది ఎయిమింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫార్మర్స్, ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి. ఈ ముఠాలు, ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఈ దొంగ వ్యవహారాలు, వీటన్నిటికీ చరమగీతం పాడి ప్రజలకు మంచి మేలు జరగాలి, చల్లగా ఉండాలి, రాష్ట్రం వివాదాలు తగ్గిపోవాలి ఉద్దేశించిన ప్రభుత్వం చేసింది. గౌరవ సభ వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ అమెండ్మెంట్ సో దట్ వీ కెన్ గో త్రూ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. గౌరవ సభకు నేను మ్యాక్సిమం టు ద బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష. సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసినట్టయితే మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాలని సభను కోరుతూ తమకు ధన్యవాదాలు తెలియజేసి విరమిస్తా ఉన్నది. Honorable Speaker, sir. So through you, I would like to thank the Honorable Chief Minister Saab, जो वक्फ के ताल्लुक से जो मसला उठाया था मैं समझता हूं कि मेरी आज 20 साल की जो मेहनत है औकाफी जायदादों को बचाने के लिए, वो आज ऐसा दिखता है कि किसी हद तक वो कामयाब हुई. कोई छोटी बात नहीं, कोई छोटा ऐलान नहीं, ये बहुत बड़ा ऐलान चीफ मिनिस्टर साहब ने आज किया, जिसके लिए मैं चीफ मिनिस्टर साहब का ममनून हूं, मशकूर हूं और मुसलमानों की जानिब से भी शुक्रिया अदा करता हूं चीफ मिनिस्टर साहब का कि औकाफी जायदादों के तहफ़्फ़ुज़ के लिए जो उसके रजिस्ट्रेशन पर बैन लगाने का वादा किया और कोई भी परमिशन भी उनको नहीं देंगे, तो ये बहुत बड़ा ऐलान है, इसके लिए शुक्रिया अदा करता हूं. और दूसरी बात कि वो नोटराइज डॉक्यूमेंट के ताल्लुक से भी हमने जो मसला उठाया था GO 58 और 59 का, उसको ऊपर भी गौर करने का जो वादा किया, इसके लिए भी मैं चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं. और एक छोटी सी एक रिक्वेस्ट ये करना चाहता हूं कि पुराने शहर में मूसाराम बाग में ही एक सब रजिस्ट्रार का ऑफिस है. पूरे पुराने शहर में बहुत तकलीफ है, मेरे कॉन्स्टिट्यूंसी में भी नहीं है. इससे पहले भी ऐवान में उठाया था इस मसले को, तो महमूद अली साहब जब रेवेन्यू के मिनिस्टर थे तो महमूद अली साहब ने वादा किया था, कहा था कि चंद्रायन गुट्टे में बल्लागुड़ा में एक सब रजिस्ट्रार ऑफिस कायम करेंगे ताकि पुराने शहर के लोगों को रजिस्ट्री के लिए, चाहे वो मैरिज रजिस्ट्री हो, प्रॉपर्टी रजिस्ट्री के लिए, तो अगर इस ताल्लुक से भी अगर आप गौर करेंगे और एक रजिस्ट्रार ऑफिस की इजाज़त देंगे तो मैं आपका काफ़ी ममनून और मशकूर रहूँगा. और अभी आपने मुझसे ये भी अपील की थी कि मैंने जो अमेंडमेंट्स दिए हैं उसको वापस लेने के लिए, हाँ, मैं ऑन रिकॉर्ड आता हूँ कि मैं अपने अमेंडमेंट जो पेश किया था वक्फ के ताल्लुक की जायदादों के ताल्लुक से, उसको विड्रॉ करता हूँ, क्योंकि आपने मौसर जवाब दिया है वक्फ के मामलात में उनके तहफ़्फ़ुज़ के लिए. तो मैं आपका ममनून हूँ, मशकूर हूँ और मुसलमान ज़रूर आज के इस दिन को याद रखेंगे कि इतना बड़ा ऐलान आपने किया है. शुक्रिया था. Speaker sir, as requested by Mr. Akbaruddin Owaisi, as promised by the Honorable Minister Mahmood Ali ji earlier, we will immediately establish a sub-register office in Bandaguda area, sir. చాలా సమాధానాలు వచ్చినాయి భట్టి గారు. ఆల్మోస్ట్ ఆల్ సార్ నేను ప్లీజ్ ధన్యవాదాలు సార్. సార్ 2-3 అంశాలు చాలా వరకు వారు క్లారిఫై చేశారు. కొన్ని ఉదాహరణకి ఇప్పుడు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు అడిగినటువంటి
Number 9, sir, no suit shall be against the government or any officer of the government who have made an entry in respect of any land made in or amended or omitted from the record of rights. జనరల్గా పట్టదారులకు సంబంధించి హక్కుదారులకు సంబంధించిన భూమి పొరపాటున కావాలని కానీ లేకపోతే పొరపాటున కానీ లేకపోతే ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరైనా ఎంట్రీ చేసి ఉంటే అటువంటి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా దీన్ని చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలోనే ఉన్నాం సార్. అట్లాగే విఆర్ఓస్ ఎంట్రీ చేయటం వల్ల జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దటానికి మనం చాలా ఇప్పుడు ఇన్ని శ్రమలు పడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను. తర్వాత వాటిని సరిదిద్దే కార్యక్రమాన్ని కూడా ఆర్డీఓస్కి కలెక్టర్కి ఇచ్చారు. మరి రేపొద్దున ఎంఆర్ఓస్ ఎంట్రీ చేసే క్రమంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దేటువంటి కార్యక్రమం ఆర్డీఓకి ఇస్తారా, కలెక్టర్కి ఇస్తారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఏమైనా సివిల్ సూట్కి పోవాల్సి ఉంటుందా? మైనర్ అట్లాగే సార్. ప్లీజ్ కన్క్లూడ్. అట్లాగే సార్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూముల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగితే ఆ రోజుల్లో ప్రభుత్వం నక్సలైట్స్ని కూడా చర్చలో పిలిచింది అధ్యక్ష. ఆ చర్చలో సందర్భంగా ఉత్పన్నమైనటువంటి అనేక భూముల సమస్యలు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఇంకా వాటి పరిష్కారం కోసం ఆ రోజు కోనే రంగారావు కమిటీ అని వేయటం జరిగింది సార్. ఆ కమిటీ ద్వారా చాలా రికమెండేషన్స్ చేశారు. ఇటువంటి పేదవాళ్ళకు సంబంధించిన భూములు కానీ రకరకాల రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించి వాటిని అమలు చేయడం కోసం సిసిఎల్ఏ ఆఫీస్లో ఒక ఆఫీసును కూడా అపాయింట్ చేశారు. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో కూడా, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక అధికారిని నియమించారు. దానికి సంబంధించిన రికమెండేషన్స్ కూడా కంటిన్యూ అవుతాయా, లేకపోతే ఈ యాక్ట్తో అవన్నీ రిపెలెక్ట్ అవుతాయా, ఈ చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది సార్. దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను సార్ నేను. అట్లాగే సార్ ఇంకొకటి, ఈ అనుభవదారు కాలం గురించి మేము గతంలో చెప్పాను, నేను ఈరోజు కూడా చెప్పాను. సరే మీ స్టాండ్ మీరు చెప్పారు సార్. నేను మరొకసారి దాని గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, ఈ అనుభవదారు కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పంటలు వేసుకున్నటువంటి సందర్భంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, సరే పంట కౌలు తీసుకున్న అతను విపత్తు వచ్చో లేకపోతే తుఫాను వచ్చో లేకపోతే రకరకాల ఇది వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తూ ఉంటాయి. సో ఈ పంట నష్ట పరిహారం ఆ పంట వేసి కౌలు తీసుకొని పంట చేసినటువంటి వ్యక్తికి ఇవ్వటం కోసం గతంలో ఈ కాలం కూడా ఉపయోగపడేది. ఇప్పుడు ఈ పంట నష్ట పరిహారం ఇవ్వటానికి కావాల్సిన పొందేటువంటి ఆ కౌలుదారు కానీ లేకపోతే అనుభవదారు కానీ దీనివల్ల తీసేయటం వల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు సార్. దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఇటువంటిది ఏమైనా ఉత్పన్నం అయితే ఆ పంట నష్ట పరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం మరి ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు? అట్లాగే సార్ ఈ సమస్యలు భూ రికార్డ్స్ సంబంధించిన సమస్యలు ఇది ఒక్కరోజుతో అయ్యేవి కాదు సార్. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ చేసే క్రమంలో శ్రీధర్ బాబు గారు ఇందా చెప్పినట్టు టైటిల్ గ్యారంటీ ఇచ్చే స్థాయి వరకు తీసుకొని పోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ చేసే ప్రయత్నంలో ఇంకా చాలా అక్కడక్కడ లొసుకులు ఉన్నా కానీ వాటి టైటన్ చేసుకొని ముందుకు పోవాలంటే ఇంకా అవసరమైతే కొంతమంది సజెషన్స్ ఆలోచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయాలి. అవసరమైతే సెలెక్ట్ కమిటీకి కూడా పంపించి దీన్ని ఇంకా టైటన్ చేసే విధంగా మీరు లూప్ హోల్స్ అన్నింటినీ పర్మనెంట్ సొల్యూషన్ రావటం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీగా మా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి. అధ్యక్ష, మైనర్ ఎర్రర్స్ కరెక్షన్కు తప్పకుండా స్కోప్ ఇస్తామండి. మైనర్ ఎర్రర్స్ అనేటివి రెక్టిఫైయబుల్ సార్. అవి ఆర్ నాట్ సీరియస్ థింగ్స్. దానికి అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కూడా స్కోప్ ఉంటుంది. స్కోప్ విల్ బి వెరీ క్లియర్లీ గివెన్ సార్. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అధికారులు ఇష్యూ చేస్తారు. వైల్ ఇష్యూయింగ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ అండర్ ద యాక్ట్ దానిలో ఇచ్చేస్తారు సార్. దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. మళ్ళా ఒకసారి మనం చేస్తా ఉన్నా, ఏదో ఒక సందుతోని అనుభవదారు రావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌలు నష్టపరిహారం మనకు సంబంధమే లేదండి.
ఆమె మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. అని మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కొంచెం రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు బట్టి విక్రమార్క గారు. రాంగ్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఈ మొత్తం ప్రపంచంలో భూమండలం మీద ఉన్న అడ్మినిస్ట్రేషన్లో ఏదన్నా సందర్భం వరదలో ఇంకోటో నేచురల్ కాలంతో వస్తే మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష, మన దగ్గర పేపర్ కూడా రాస్తే కానీ కరెక్ట్ కాదు. నష్టపరిహారం అనేది ఏ ప్రపంచం మొత్తంలో ఏ దేశం కూడా చేయదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ నష్టపరిహారం, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, సహాయక చర్యలు చేపడతారు తప్ప కంపెన్సేషన్ ఆఫ్ ద హోల్ క్రాప్ ఎంటైర్ వాళ్ళనే లేదు అధ్యక్ష. ఇంకా 4 సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదు, ఆ ప్రాసెసే లేదు. కాబట్టి ద క్వశ్చన్ ఆఫ్ నష్టపరిహారం డస్ నాట్ అరైజ్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఉంటాయి. అది ఏదున్నా కూడా రైతు కౌలుదారు మధ్య వ్యవహారం అధ్యక్ష. గవర్నమెంట్ విల్ నాట్ బాదర్, గవర్నమెంట్ ఓన్లీ విల్ గో బై ద ఫార్మర్, ద అకౌంట్ ఆఫ్ ద ఫార్మర్.